జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. వివిధ ఐటీ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానిక రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేటు రంగంలో కూడా కన్నడీగులకు రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం దానిని పునఃపరిశీలించనుంది. ప్రైవేటు రంగంలో 50% మేనేజ్మెంట్, 75% నాన్ మేనేజ్మెంట్ స్థానాల్లో కన్నడీగులను నియమించాలని ప్రతిపాదించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు 2024ను రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించింది. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడీగులకే 100% రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక కేబినెట్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సిద్దరామయ్య ప్రకటించారు. సొంత రాష్ట్రంలో కన్నడీగులు ఎవరూ ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్ర వాసులు సుఖవంతమైన జీవితం గడిపేలా అవకాశాలు కల్పించాలన్నదే తమ కోరిక అన్నారు. కన్నడీగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. తమది కన్నడీగుల అనుకూల ప్రభుత్వం అని చాటి చెప్పారు. ఆ దిశగా రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేటు పరిశ్రమల్లో సి-డి గ్రేడ్ పోస్టులో 100% కన్నడీగుల నియామకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. సిద్దరామయ్య పోస్టుపై కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ ఎస్ లాడ్ వివరణ ఇచ్చారు. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను కర్ణాటక వాసులకే కేటాయించాలని తాము చెప్పామన్నారు. నైపుణ్యం లేనప్పుడు అవుట్సోర్సింగ్ ను తీసుకోవచ్చన్నారు. అయితే స్థానికంగా అలాంటి నైపుణ్యాలు ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చూసేందుకు చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చూస్తోంది. దీనిపై చాలా మంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే కేబినెట్ నిర్ణయం నియంతృత్వ చర్య అని, రాజ్యాంగ విరుద్ధమని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ మోహన్ దాస్ పై అన్నారు. ఇది పూర్తిగా వివక్షపూరితమైందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ప్రైవేటు సెక్టార్లోని రిక్రూట్మెంట్ బోర్డులో ప్రభుత్వాధికారి జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లును అనుమతించకూడదని బైకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా అభిప్రాయపడ్డారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలని చెప్పారు. టెక్ హబ్గా తమకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, స్థానికులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తీసుకుంటే టెక్నాలజీ రంగంలో లీడింగ్ పొజిషన్పై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇది చాలా అనాలోచిత దృష్టితో కూడిన బిల్లు అని కర్ణాటక అసోచామ్ కో చైర్మన్ ఆర్ఎం మిశ్రా అన్నారు. ప్రతి ప్రైవేటు కంపెనీలోనూ ప్రభుత్వ అధికారిని నియమిస్తే కంపెనీలు ఇండియన్ ఐడి, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు బెంబేలెత్తుతాయని చెప్పారు. కర్ణాటక సర్కార్ తీసుకురాబోతున్న కోటా బిల్లును ఫోన్ పే వ్యవస్థాపకులు సమీర్ నిగమ్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా తమ కంపెనీ సుమారు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించిందని, అయితే వారి తల్లిదండ్రులు వేర్వేరు నగరాల్లో జీవించారని, అలాంటప్పుడు ఇటువంటి బిల్లుతో తనకు న్యాయం జరగదని సమీర్ నిగమ్ తెలిపారు. తన వయసు 46 ఏళ్లు అని, ఒక రాష్ట్రంలో 15 ఏళ్ల కన్నా ఎక్కువగా జీవించలేదని సమీర్ నిగమ్ తెలిపారు. తన తండ్రి ఇండియన్ నేవీలో పనిచేశారని, పోస్టింగ్ రీత్యా దేశం మొత్తం తిరిగారని తెలిపారు. ఈ విధంగా ఎంతో మంది ఉన్నారని, ఇటువంటి బిల్లుల ద్వారా అందరూ నష్టపోతారని చెప్పారు. తాను కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేశానని, దేశమంతా 25,000 ఉద్యోగాలు కల్పించానని, కానీ తన పిల్లలకు మాత్రం సొంత నగరంలో ఉద్యోగాలు రావని ఆయన అన్నారు. అయితే స్థానిక కోటా బిల్లులను తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు హర్యానా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 2020లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో 75% రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ మిత్రపక్షం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ లోగడ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైనందుకు దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్ 2020 పేరిట ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆ తర్వాత హర్యానా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు ప్రభుత్వంతో భాగస్వామ్యం వహిస్తున్న సంస్థలను ఈ బిల్లు పరిధిలో చేర్చినట్లు వారు చెప్పారు.
క్వాలిఫై అభ్యర్థులు లభించినప్పుడు అర్హత గల స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకునేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. డొమిసైల్ అర్హత పొందిన అభ్యర్థులు హర్యానాలో కనీసం 15 ఏళ్లు నివసించాలన్న నిబంధనను ఇందులో ఉంది. అయితే హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును పంజాబ్ హర్యానా హైకోర్టు 2023లో కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19లకు విరుద్ధమని హైకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. ఈ బిల్లు న్యాయపరంగా నిలబడదని తెలిసి అనేకసార్లు ఇందులో మార్పులు తీసుకువచ్చింది బీజేపీ ప్రభుత్వం. కానీ హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కూడా ఇలాంటి బిల్లునే తీసుకువచ్చింది. కానీ ప్రజలు, పరిశ్రమల వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బిల్లుపై ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే భవిష్యత్తులో ఈ బిల్లును కర్ణాటక ప్రభుత్వం తీసుకువస్తుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.